అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? 2024 మరియు 2025లో ఏం జరగబోతున్నాయి? ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022-23లో బ్రహ్మంగారు చెప్పినవి ఏం జరిగాయి? ఇక ముందు ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఇది రెండో భాగం. ఇదే టాపిక్ పై మొదటి భాగం కూడా చేశాం. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. పోతులూరి వీర బ్రహ్మంగారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, మరెన్నో జరగబోతున్నాయి కూడా. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారు అని చెప్పారు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరా గాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. 13వ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు. శ్రీశైలంలో దక్షిణ వైపు కొండ నుంచి రాళ్లు కింద పడి దొర్లుతాయి. అందుకు కారణంగా భయంకరమైన జననష్టం సంభవిస్తుంది. మనల్ని 2 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి అని తెలిపారు. కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైతాయని చెప్పారు. మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు. ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉంటాం. అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యం అయిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు. ఇది నిజమే. ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వంటివి వచ్చి ప్రపంచం బాగా పాడవుతుందని చెప్పారు. హంపీలో హనుమంతులు వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ మహానది వరదతో ముంచివేస్తుంది. ఇక అలానే ఎన్నో బావులు, చెరువులు నీరు లేక ఎండిపోతాయని చెప్పారు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్క కాన్పులో 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అని వారి కాలజ్ఞానంలో రాసి ఉంది. శ్రీగిరి ఆలయంలోకి పట్టపగళ్ళు మొసళ్ళు వస్తాయని చెప్పారు. అలానే మన అందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం గుడి 4 రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని చెప్పారు. అమెరికాలో ఎన్నో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జననష్టం సంభవించబోతుంది. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేంటంటే 6 సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తుంది. తెర మీద మనం చూసిన నటులు అధికారంలోకి వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ గారు దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇలా మరెందరో తెరపై కనిపించిన వారు ఈ రోజుటికి అధికారంలోకి వస్తున్నారు. పల్నాడు సీమలో ప్రజలని మోసం చేసి వారి సంపదంతా ఒకడు దోచేస్తాడు. గండికోటలో మందు సామాన్లకి నిప్పంటుకొని భారీ జననష్టం సంభవిస్తుంది. కోట్చర్ల కోట అనే గ్రామంలో కోడి మాట్లాడుతుంది. నెల్లూరు నగరానికి ముప్పు వస్తుంది. గత జన్మలో జరిగిన విశేషాలన్నీ 3 సంవత్సరాల బాలుడు చెప్తాడు. యాగంటలో ఉన్న బసవయ్య కొంచెం కొంచెంగా పెరిగి కలియుగం అంతమున భయంకరమైన రంకేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఎంతో మంది స్వాములు తామే దేవుళ్ళు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అన్ని రంగాల్లో సంఘాలు వస్తాయి. అలానే చిన్న చిన్న వాటికి కూడా సమ్మెలు చేస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. నోటి మాటని జనం నమ్మరు. కాగితం మీద రాసిన దానికే విలువ ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, మరి ఇతర పనులైనా కాగితం పైన రాస్తేనే కదా మనం నమ్మేది. అలానే ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జన్మనిస్తుందని చెప్పారు. పట్టపగలే బందిపోట్లు వస్తారు. నదులకి అడ్డం కొట్టి అదుపులో పెడతారని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో తెలిపారు. అది ప్రస్తుతం మన వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్న డ్యామ్స్ అని చెప్పొచ్చు. హంసవాహనం ఎక్కి జనాలు ఎటువంటి భయం లేకుండా ఆకాశ వీధుల్లో తిరుగుతారని బ్రహ్మంగారు అప్పుడే విమానం గురించి వారి కాలజ్ఞానంలో వివరించారు. అలానే ఇనప కమ్ములపై పొగబండ్లు నడుస్తాయని అప్పట్లోనే ట్రైన్ గురించి చెప్పారు బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో. ఎంత వింతో కదా. అందుకే ఆయన్ని దేవుడు అన్నారు. ఇన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇలాంటి మరెన్నో సంఘటనలు జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. వాటి గురించి మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఇలా ఇంకా కలియుగాంతం గురించి, అలాగే ఇంకా జరగబోయే విషయాల గురించి కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో రచించారు. ఇవి మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. గురించి వార్తల్లో చాలా సార్లే విన్నాం. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని మహానగరాలు మాయమవుతాయి.
రోజురోజుకి ధర్మం తప్పిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనలో అందరికీ తెలుసు. రోజురోజుకి అధర్మాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇంకా మరెంతో ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. అలాంటి వింతలు విచిత్రాలు జరగబోయే దారుణాల గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా మేము పార్ట్ 2 చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.